హైపోస్పిడైస్ అనేది ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఇది సహజంగా పిల్లలు ఏదైతే ఏమంటే పుడతారో మగ పిల్లలకి ఒక అటెండింగ్ డాక్టర్ ఏదైతే ఉంటాడో తను ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఒక జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే బాడీ అంతా ఏదైనా ఎక్స్టర్నల్ అనామలీస్ అంటే బయటకు కనిపించే ఏమైనా అనామలీస్ ఉన్నాయా లేదా చూడాలని ఎగ్జామిన్ చేసినప్పుడు మగపిల్లలకి టాయిలెట్ పోసే రంధ్రంగానే ఎగ్జామిన్ చేస్తారు అన్నట్టు. అలా ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం అంటే ఒంటెల రంధ్రం టిప్పుకు కాకుండా ఏమైనా అబ్నార్మల్ పొజిషన్లో ఉందంటే అప్పుడు యూజువల్లీ మనము డయాగ్నోజ్ అనేది పుట్టుకతోనే చేస్తాం అన్నట్టు. ఆ పుట్టుకతో కొంతమందికి మిస్ అయినప్పుడు అంటే కొంతమంది బేబీస్కి నార్మల్గా హాస్పిటల్ డెలివరీస్ కాకుండా కొన్ని అంగన్వాడీ డెలివరీస్లోనో లేకుంటే కొంతమంది బేబీస్కి ఇంట్లో హోమ్ డెలివరీస్ అని జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే పిల్లలు కొంచెం స్కూల్ గోయింగ్ ఏజ్ అప్పుడు కానీ లేకుంటే పిల్లలు వంటలు పోస్తుంటే అబ్నార్మల్గా వంటలు కాలుపైన పోసుకోవడమో లేకుంటే పీనల్ ఎరెక్షన్స్ రాకున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఇంకొక లేట్ ప్రజెంటేషన్ కానీ చూస్తుంటామండి పిల్లలకి.